నోరు తెరిస్తే అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, మోసాలు. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. నిన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 50 నిమిషాల పైబడి మాట్లాడారు. ఈ 50 నిమిషాలలో 99.9999% ఆయన మాట్లాడిన ప్రతి మాట అబద్ధం, మోసం, కుట్ర, కుతంత్రం. ఆయన అబద్ధాలు అన్నీ మనం పట్టుకోలేము. దాదాపుగా 4-5 గంటల వీడియో అవుతుంది కాబట్టి ఆయన మాట్లాడిన ముఖ్యమైన 4 అబద్ధాలు ఏంటో ఈరోజు మీకు నిరూపించి చూపిస్తా ఇదే వీడియోలో. ఆ 4 అబద్ధాల్లోకి వెళ్ళడానికి ముందు అతిపెద్ద మోసం ఏంటో తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా మాట్లాడడం ఇదే అతిపెద్ద మోసము, అతిపెద్ద కుట్ర. ఇంతకంటే మోసము, కుట్ర, వెన్నుపోటు అన్నది బహుశా ప్రపంచంలో మీరు ఎక్కడా చూస్తుండరు. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఒక మంచి వ్యక్తి, చావుకు కారణమైనటువంటి వ్యక్తి, ఒక మంచి వ్యక్తిని వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి ఈరోజు నిలబడి ఆ మంచి వ్యక్తి గురించే మాట్లాడుతున్నాడు. ఇంతకంటే పెద్ద మోసం మరొకటి ఉండదు. సరే, దాన్ని పక్కన పెట్టేస్తే, వెన్నుపోటు అన్న కాన్సెప్ట్ పక్కన పెట్టేస్తే, నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి 4 అబద్ధాలు చాలా బాగుంటాయి. కొంచెం జాగ్రత్తగా వినండి. మంచి అంటే ఆధారాలతో సహా చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలని ఈరోజు మనం నిరూపిద్దాం. మొదటి వీడియో కాసుకోండి. కుట్రలు, కుతంత్రాలు రాజకీయాల్లో చేస్తూనే ఉంటారు. 18 నెలల్లో నేను చూశాను. ఎన్ని విధాల రావాలనో అన్ని విధాల వచ్చే పరిస్థితికి వచ్చారు. ఓకే, ఈ రోజు మీరు ఆ పార్టీ పుట్టుకే మీరు చూస్తే, వినండి, నేను చెప్పాల్సిన పని లేదు, చెప్పండి, పర్లేదు. ఒక భారతదేశ చరిత్రలో ఎవరు చేసి ఉండరు. ఒక పార్టీ పేపర్ పెట్టిన పార్టీ, అవినీతితో పేపర్ పెట్టిన పార్టీ, ఒకే ఒక పార్టీ. అలాంటి పార్టీతో మనం పోరాడడం మన దౌర్భాగ్యంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఎవ్వరు పెట్టుకోలేదు అలాంటి పార్టీ. ఆ న్యూస్ చూస్తే ప్రతిరోజు నాకైతే అనిపిస్తుంది, కొత్తగా ఒక స్లోగన్ తీసి అన్ని నాటకాలు అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా ఒక స్లోగన్ తీసుకున్నారు, క్రెడిట్ చోరీ అని. ఈ వీడియోలో అంటే ఈయన మాట్లాడిన మాటల్లో ఒక 2 విషయాలు. మొదటిది సాక్షి గురించి మాట్లాడారు, సాక్షి ఛానల్ గురించి. రెండోది క్రెడిట్ చోరీ అని చెప్పేసి మాట్లాడారు. ముందుగా సాక్షి అంటే భారతదేశంలో ఎవరు పెట్టలేదు న్యూస్ పేపరు అని ఒక మాట. రెండోది అవినీతి సొమ్ముతో. సరే, ఆ నీతి అవినీతి గురించి కూడా మనం మాట్లాడదాము. ముందుగా ఆయన మాట్లాడిన మొదటి మాట, నిజంగానే భారతదేశంలో ఎవరు పెట్టలేదా? ఏ పొలిటికల్ పార్టీకి న్యూస్ ఛానల్ లేవా, న్యూస్ పేపర్ లేవా అని చెప్పేసి నాకు కూడా ఒక అనుమానం తట్టి చాట్ జీపీటీని అడిగితే పెద్ద లిస్టే ఇచ్చింది. నేను అన్ని డిస్కస్ చేయను కానీ అందులో ముఖ్యమైనటువంటి, అందులో టీడీపీ పేరు కూడా ఉంది. వింత విచిత్రం అదే, నాకు వింత అనిపించింది అదే. ఒకసారి మీరు ఇక్కడ చదివి వినిపిస్తాను. పొలిటికల్ పార్టీస్, లీడర్స్ అండ్ మీడియా హౌజెస్ ఇన్ ఇండియా. ఓకే, పక్క రాష్ట్రం డిఎంకే పార్టీ, కలెక్నన్ అని చెప్పేసి ఏదో పార్టీ ఉందంట, ఏదో న్యూస్ ఛానల్ ఉందంట. క్షమించాలి, నేను పలకలేకపోతే, ఎందుకంటే తమిళ వర్డ్ కదా, నేను పలకలేకపోతే. ఈ టీవీ ఉంది, ఇది ఓన్ బై ఏంటంటే డిఎంకేనంట. నెక్స్ట్ సన్ టీవీ నెట్వర్క్, ఇది కూడా డిఎంకే వాళ్ళదే అని చెప్పేసి ఇక్కడ చాట్ జీపీటీ చెప్తున్నది. ఇక నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ గురించి, సాక్షి టీవీ, సాక్షి న్యూస్ పేపర్ ఓన్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అని ఇచ్చారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం, జగన్మోహన్ రెడ్డిస్ ఫ్యామిలీ అని చెప్పేసి ఇచ్చారు. ఇక మూడవది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ మనం చూసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీ లింక్డ్ మీడియా, టీ న్యూస్, తెలంగాణ టుడే, ఈ 2. దాని కింద సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, దీనిది జన్వాణి అని చెప్పేసి సమాజ్వాదీ పార్టీకి ఉందంట. నెక్స్ట్ శివసేన అని చెప్పేసి మహారాష్ట్ర పార్టీ, మీ అందరికి తెలిసిందే, ఉద్ధవ్ ఠాకరే గారిది. ఈయనకి సామనా అని చెప్పేసి ఉంది, ఆయనకు కూడా ఒక న్యూస్ ఛానల్ సామనా అని చెప్పేసి న్యూస్ పేపర్ ఉంది. నెక్స్ట్ కిందికి వస్తే తెలుగుదేశం పార్టీ కూడా వచ్చింది పేరు ఇందులో. వింత విచిత్రంగా ఉంటుంది మీకు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్, ఈనాడు గ్రూప్స్ ఈజ్ నాట్ అఫీషియల్లీ ఓన్ బై టీడీపీ బట్ హిస్టారికల్లీ నోన్ ఫర్ స్ట్రాంగ్ ఎడిటోరియల్ అలైన్మెంట్ విత్ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి న్యూస్ పేపర్ ఇది అని చెప్పేసి ఇక్కడ ఈనాడు గురించి ఇక్కడ చాట్ జీపీటీని ఇచ్చింది.
అంటే సాక్షి న్యూస్ పేపర్ పెట్టిండు జగన్మోహన్ రెడ్డి గారు, ఫౌండర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సాక్షి న్యూస్ పేపర్కి ఇప్పుడు చైర్మన్గా భారతిరెడ్డి గారు ఉన్నారు. ప్రపంచానికి తెలిసిన విషయం, ఇది కొత్త విషయం కాదు. నువ్వు వెళ్ళి చూసుకుంటే ఒకసారి ఆన్లైన్లో కూడా పేర్లు కనిపిస్తాయి. ఫౌండర్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి, చైర్మన్ ఈజ్ భారతిరెడ్డి గారు. ఇందులో అబద్ధం ఏం లేదు. కానీ ఈనాడు ఎవరిది, TV5 ఎవరిది, ABN ఎవరిది, ఇక అట్లా చెప్పుకుంటూ పోతే మహా టీవీ ఎవరిది, వీటన్నిటి గురించి మనం మాట్లాడితే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు అఫీషియల్గా ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అంతా ఊడిగం చేస్తారు, అంటే అంతా ఊడిగం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి సాక్షి న్యూస్ పేపరు, సాక్షి మీడియాలో కూడా అంత బాగా రాయరు వాళ్ళు. కానీ అంతకన్నా ఎక్కువగా ఈ TV5, ABN, ఈనాడు, మహా టీవీ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి పాజిటివ్గా రాస్తారు. ఇది ఈరోజు పరిస్థితి. అంటే అదేదో అంటారు కదా, సామెతలు నాకు టైంకి రావు. నిజంగా మనం కరెక్ట్గా ఉండి పక్కవాడిని క్రిటిసైజ్ చేయాలి. మీ చేతుల్లో ఈరోజు దాదాపుగా డజన్ మీడియా సంస్థలు మీరు పెట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షి న్యూస్ పేపరు అని చెప్పేసి సాక్షి మీద పడి ఏడుస్తున్నారు. ఇది మొదటి విషయం ఆ వీడియో. నెక్స్ట్ క్రెడిట్ చోరీ అన్నాడు. ఓరి అమ్మ జీవితం. క్రెడిట్ చోరీ అంటే నా దగ్గర మరి చంద్రబాబు నాయుడు గారి దురదృష్టమో నా అదృష్టమో తెలియదు, కానీ ఫ్రెష్గా మొన్ననే క్రెడిట్ చోరీ చేసిన ఒక వీడియో ఉంది, మీకు చూపిస్తా. చాలా ఉన్నాయి. అట్లా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కంపెనీల గూగుల్ నుంచి మొదలుకుంటే మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు చాలా ఉన్నాయి. అవన్నీ నేను మాట్లాడను. క్రెడిట్ చోరీ ఒక్కటే వీడియో మీకు చూపిస్తా. చూడండి చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ ఎట్లుంటుంది. ఎవరి జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టాలని నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేస్తే ఈ రోజు తెలుగు వారిని మీరు చూస్తే ఎవరి జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టాలని నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేస్తే ఈ రోజు తెలుగు వారిని మీరు చూస్తే ఏ దేశానికి పోయినా నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా మన వాళ్ళు తయారయ్యారంటే అది తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది క్రెడిట్ చోరీ కాదా? తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయమా ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ పెట్టాలని? ఆ నిర్ణయాన్ని మీరు పూర్తి చేశారా? నిజంగా ఇది క్రెడిట్ చోరీ కాదా? అసలు మెడికల్ కాలేజీలకి మీకు ఏమైనా సంబంధం ఉందా? మీ జన్మలో, మీ జీవితంలో 47 సంవత్సరాల రాజకీయ జీవితంలో మీరు పెట్టిన ఒక్క మెడికల్ కాలేజీ పేరు చెప్పండి చూద్దాం. ఉందా? లేదు. కానీ క్రెడిట్ మాత్రం మొత్తం తీసుకుంటారు. దీన్నే చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ అంటారు. మీరు ఇందాక చెప్పారు కదా, సాక్షి రాస్తాంది క్రెడిట్ చోరీ అని చెప్పేసి. ఇందుకే రాస్తుంది. మీరు చేయని పనులు కూడా మీరు మీదేసుకొని భోగాపురం ఎయిర్పోర్ట్కి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉందని చెప్తే నిజంగా నవ్వలేక ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా? ఇది చంద్రబాబు నాయుడు గారి మొదటి వీడియో. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం, వినండి కొంచెం జాగ్రత్తగా. ఇప్పుడు కొంతమంది పొలిటికల్ రౌడీలు తయారయ్యారు. అబ్బో, నేరస్తులే రాజకీయ పార్టీలను రన్ చేసే పరిస్థితికి వచ్చారు. అయ్యో, నేను ఒకటే చెప్తున్నా, చెప్పండి, పర్లేదు. బాబాయిని చంపినంత ఈజీ కాదు ఈ రాష్ట్రంలో నేరాలు చేయడం. బాబాయిని చంపినంత ఈజీ కాదు అని చెప్పేసి మాట్లాడింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు, ఒక ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మాట్లాడడానికి ముందు కనీసం చట్టాన్ని గౌరవించాలి. ఎందుకంటే కోర్టు ఆల్రెడీ చెప్పింది ఈ హత్యకి జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ కుటుంబానికి సంబంధం లేదని చెప్పేసి కోర్టు చెప్పింది. కోర్టు ధిక్కరణ చేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందర నిలబడి ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉంటుందా? కోర్టు ధిక్కరణ అండి. మీరు చేయాలంటే ఒకసారి ఆలోచిస్తాం, భయపడతాం. అరే కోర్టు చెప్పింది, మనం కోర్టు ధిక్కరణ చేయకూడదు అని చెప్పేసి ఆలోచిస్తాం. అట్లాంటిది ఒక ముఖ్యమంత్రి ఈరోజు ఆలోచించలేకపోతున్నాడు అంటే నిజంగా ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉంటుందా? మీరు చట్టాన్ని పాటించరు, మీరు కోర్టులని గౌరవించరు, కానీ ప్రజలు మాత్రం చట్టాన్ని పాటించాలి, ప్రజలు మాత్రం కోర్టులను గౌరవించాలి. ఇంతకంటే నీచత్వం ఇంకోటి ఉంటుందా? దయచేసి ఆలోచించాలి. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి వీడియో, వినండి. అమరావతి శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, 3 రాజధానులు అన్నారు. ప్రజలు అన్నారు 3 రాజధానులు వద్దు, నీ తిక్క సమాచారం మాకొద్దు, నిన్ను ఇంటికి పంపిస్తామని 11 సీట్లకే పరిమితం చేశారు. 3 ముక్కలాట ఆడారు. గుర్తుపెట్టుకోండి.
మూడు ముక్కలాట. ఇంకో పక్క ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అంట. ఇది ఎక్కడదో నాకు అర్థం కాదు. ఈయన బెంగళూరులో ఉంటే బెంగళూరులో రాజధాని, ఈయన ఇడుపులపాయలో ఉంటే అది రాజధాని. ఎవరన్నా విన్నారా అడుగుతున్నాయి అలాంటి సమాధానం చెప్తాను. కనీసం మినిమం ఇంగిత జ్ఞానం. ఒక రాజకీయ పార్టీ రన్ చేస్తున్నాం, మనం ఒక బాధ్యతగా మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదనే ఆలోచన కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం. రాజధాని అమరావతి పెడితే 5 ఏళ్ళు రాజధాని అంటే ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితి. ఏది రాజధాని అంటే మూడు రాజధానులు, మూడు ముక్కలాట. మళ్ళీ సెకండ్ టైం. ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు. ఇందులో 2 విషయాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. 3 ముక్కలాట ఒకటి, రెండోది ముఖ్యమంత్రి యాడుంటే అదే రాజధాని అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని. ముందు 3 ముక్కలాట గురించి మాట్లాడతాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఆడింది 3 ముక్కలాట అయితే మీరు ఇప్పుడు ఆడుతున్నది ఏంది? ఒక వీడియో చూపిస్తా, కొంచెం జాగ్రత్తగా వినండి. తిరుపతి విల్ బికమ్, రాబోయే రోజుల్లో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 సిటీస్ ఉంటాయి. 3 ముక్కలు మెగా సిటీస్ గా డెవలప్ చేస్తాం. ఆ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అవన్నీ కూడా ఇప్పుడు మీరు ఆడే 3 ముక్కలు ఏంటి? విశాఖపట్నం, తిరుపతి, అమరావతి. మరి ఇది 3 ముక్కలాట కదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెబితే అది 3 ముక్కలాట. మరి మీరు ఈరోజు ఆడేది అదే ఆట కదా? ఐదర్ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ చేస్తున్నారా, లేదా ఆ 3 ముక్కలాట మీకు నచ్చిందా? దయచేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. మీరు చేస్తున్నది అదే పని, కానీ ప్రజల్ని మాత్రం మోసము మభ్య పెడుతున్నారు. అమాయకులు ప్రజలు నమ్ముతున్నారు. నెక్స్ట్, ముఖ్యమంత్రి యాడ ఉంటే అది రాజధాని, అక్కడి నుంచి రాజధాని, అది రాజధాని అనుకొని పరిపాలన చేయొచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. అంటే రాజధాని అనేటటువంటి పదం కాన్స్టిట్యూషన్లో లేదు, చట్టంలో లేదు. ముఖ్యమంత్రి యాడ నుంచైనా పరిపాలన చేయవచ్చు, అదే రాజధాని అవుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ మాటని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎత్తారు. నేను దీనికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నిజమని ఒక ఆధారం చూపిస్తాను మీకు. ఇది ఆల్రెడీ నేను ముందు కూడా చూపించిన. ఒకసారి ఇక్కడ చూడండి, చదువుదాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి చదివే అలవాటు లేదు. ఒక ఇంటర్వ్యూలో మీరు వినుంటారు, మీరు చదువుతారా, మీకు సమయం ఎప్పుడు దొరుకుతుంది అంటే, నేను చదవను, ఆమె విజనరీ, నేను విజువలైజ్ చేస్తా అన్నాడు. చదవరు కాబట్టి ఆయనకి ఈ విషయాలు తెలవవు. మనం ఒకసారి వినిపిద్దాం. ఇక్కడ నో, ద టర్మ్ క్యాపిటల్ సిటీ ఫర్ ద స్టేట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎనీవేర్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్లో క్యాపిటల్ సిటీ అన్నటువంటి పదమే లేదు. చట్టం. వాట్ ద కాన్స్టిట్యూషన్ యాక్చువల్లీ సేస్, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ define or uses the phrase capital city for the state. It does not mandate that the state must have capital city named or described in constitutional text. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నిజం. కాన్స్టిట్యూషన్ మనకి ఎక్కడా కూడా కాన్స్టిట్యూషన్లో క్యాపిటల్ సిటీ అన్నటువంటి పదం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక డెసిజన్ అన్నది తీసుకొని ఆయన ఎక్కడి నుంచైనా సరే పరిపాలన చేయవచ్చు. ఆయన ఆ ప్లేస్ని క్యాపిటల్ సిటీగా అనౌన్స్ చేయవచ్చు, క్యాబినెట్ చేయవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చేయవచ్చు. అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. నేను ఈరోజు ప్రూఫ్తో సహా చెప్పేసిన. అంటే అందరికీ అర్థం కాదు కదా ఈ మాట. చట్టం చదవరు, చట్టం తెలియని ప్రజలు చాలామంది ఉన్నారు. ఆ చట్టం తెలియని ప్రజల్ని మభ్యపెట్టాలి, ఏదో ఒకటి మాట్లాడేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి బ్లేమ్ గేమ్. ఇక చివరిగా ఒక వీడియో చూపిస్తాను, దయచేసి కొంచెం జాగ్రత్తగా వినాలి. ఈ రోజు మనందరం కూడా నిన్న పల్నాడు ఒక ఇది జరిగితే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. రెండోది రెచ్చగొడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, గిల్లి కబ్జాలు పెట్టుకోవాలంటే మర్యాదగా ఉండదు. నా దగ్గర మీరు తోక తిప్పలేరు. మీరు ఏదైనా అవసరమైతే అభివృద్ధిలో పోటీ పడండి, సిద్ధాంతపరంగా బాగా చేస్తామని పోటీ పడండి. అంతేగాని సోషల్ మీడియా ఉందని ఇష్ట ప్రకారం క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం ఎక్కడున్నా పట్టుకొచ్చి
వీళ్ళని బట్టలు కూడా తీసే పరిస్థితి తీసుకొస్తా తప్ప వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. నేను చాలా స్పష్టంగా ఉన్నా. నువ్వు తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టాను. నువ్వు మంచి చేస్తే నేను ఎవరి జోలుకు రాను. అంతేగాని రాజకీయ ముసుగులో ఘోరాలు నేరాలు చేస్తే మాత్రం వదిలిపెట్టే పరిస్థితి లేదు. మొన్నే పల్నాడు కూడా చూస్తున్నా. పల్నాడులో ఉండే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల్ని, ముఠా రాజకీయాల్ని అంతు చేసిన పార్టీ మళ్ళీ పల్నాడులో పూర్తిగా ప్రక్షాళన చేసి ఎలాంటి వైలెన్స్ లేకుండా శాంతియుతమైన ప్రాంతంగా తయారు చేసే బాధ్యతకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట, మొన్న పల్నాడు జిల్లాలో పెన్నెల్లిలో సాల్మన్ చనిపోయాడు. ఆ చావుని గిల్లి కజ్జాలు అని ఒక మంచి పేరు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. గిల్లి కజ్జాలు. ఈ గిల్లి కజ్జాలు అంటే ఏంటి? నేను కూడా ఎక్కడ విన్నా. దయచేసి మీరు ఒక కమెంట్ అనేది చేయండి. గిల్లి కజ్జాలు అంటే ఏంటో. ఒక వ్యక్తి చావుని గిల్లి కజ్జాలు అని ఒక మంచి పేరు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. నిజంగా పల్నాడు జిల్లాలో ఈరోజు జరుగుతున్నది ఏంది? పల్నాడు జిల్లాలోనే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జరుగుతున్నది ఏంది? వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేసి మరీ ఈరోజు హెరాస్మెంట్ చేస్తుంటే ఆ కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలతో సహా వాళ్ళ ఇండ్లు వదిలిపెట్టి, వాళ్ళ వ్యాపారాలు వదిలిపెట్టి, వాళ్ళ పొలాలు వదిలిపెట్టి, వాళ్ళ బండ్లు వదిలిపెట్టి, గొడ్డు గోదా వదిలిపెట్టి ఈరోజు కుటుంబాన్ని తీసుకుని ఎక్కడికో వెళ్ళి బతుకుతున్నారు. ఒక కుటుంబం కాదు, 2 కుటుంబాలు కాదు, 10 కాదు, 20 కాదు, 100 కాదు, వేలాది కుటుంబాలు ఉన్నాయి అసలు చూసుకుంటే. సరే, ఆ డేటా అన్నది తీయాలి. ఇంతవరకు వైసీపీ ఆ పనిలో ఉన్నది, తీస్తుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. ఆ డేటా చేతికి రావాలి. ఈ విషయం జరిగితే, అందులో అత్యంత ఎక్కువగా పల్నాడు జిల్లాలో జరిగితే, పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి ఆ హత్యా రాజకీయాల్ని గిల్లి కజ్జాలు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. సరే, ఆయన సోషల్ మీడియా అని చెప్పేసి ఒక వార్నింగ్ అనేది ఇచ్చారు. నేను ఒకటే విషయం చెప్తా. సరే, ఒక వ్యక్తి రౌడీయిజం చేయడం తప్పు, ఎవడు చేసినా తప్పే, ఎవడు చేసినా తప్పే. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ తప్పుని మనం ప్రశ్నించాలి, అందులో తప్పు లేదు. మీ తరఫున మీరు తప్పు చేసినట్టు కనిపిస్తే మేము ప్రశ్నించకూడదా? మాకు ఆ హక్కు లేదా? ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించకూడదా? మాకు ఆ హక్కు లేదా? ఇందాకే చూపించా మీరు మాట్లాడినటువంటి ఒక అబద్ధం, క్రెడిట్ చోరీ. నేనే చేసిన మెడికల్ కాలేజ్ కట్టించిన అని చెప్పేసి అంటున్నారు. అది అబద్ధం సార్, మీరు తప్పు చెప్తున్నారని చెప్పేసి మేము మాట్లాడకూడదా? మాట్లాడితే టార్గెట్ చేస్తారా? దయచేసి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. నెక్స్ట్, రాయలసీమలో ఫ్యాక్షనిజం ఖతం చేసిన అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి ఉండే, మీ మిత్రుడే, అంటే మీరే చెప్పారు చాలాసార్లు, మీ మిత్రుడే. ఆయనను ఒక్కసారి గుర్తు చేసుకోండి. సరే, ఆయన గుర్తు చేసుకుంటే మీకు నిద్ర రాదు, అది వేరే సంగతి అనుకోండి. రాయలసీమలో ఫ్యాక్షన్ అన్నది లేకుండా చేసిన వ్యక్తి ఆయన. రాజశేఖర రెడ్డి అన్నటువంటి భయం ఫ్యాక్షనిస్టుల గుండెలను నిద్రపోయింది. ఫ్యాక్షన్ వద్దన్నాడు, చేస్తే ఊరుకోడు, అందరూ గమ్మున వ్యాపారాలు చేసుకున్నారు. సరే, ఆ నిజాలు అందరికీ తెలుసు రాయలసీమలో. సరే, రాయలసీమ అని చెప్పేసి తూచిగా చూపించి పల్నాడు ప్రజల్ని మోసం చేద్దామని చూస్తున్నారు. పల్నాడు ప్రజలు ఏమన్నా అమాయకులా? వాళ్ళకంటే తెలివివంతులు అంటే ఎవరు లేరు. ఇంకా అట్లా చెప్పాలి మనం. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఈజీగా అర్థమవుతుంది మీరు చేసే మోసం పల్నాడు ప్రజలకి. సరే, ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి కొన్ని మాటల్ని ఈరోజు మనం తీసుకోగలిగినాం. అన్ని మాటలను తీసుకుంటే ఇందాక కూడా చెప్పా, వీడియో 4-5 గంటలు అవుతుంది. అంతసేపు మీరు చూడాలి కాబట్టి ఈ వీడియోని ఇక్కడే ఆశీర్వదించండి. దయచేసి వీడియో కింద ఉన్నటువంటి ఒక లైక్ని ప్రెస్ చేసి ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు మీకు నచ్చినాయా నచ్చలేదా ఒక కమెంట్ అనేది చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై